yes back to news రాజేష్ బిర్యానీ అనగానే చాలా మంది లొట్టలేసుకొని తింటారు కదా. చాలా ఇష్టంగా తింటారు బిర్యానీ. ఎప్పుడెప్పుడు తిందామా అని చాలా మంది బిర్యానీ కోసం తహతహలాడుతూ ఉంటారు. కరెక్ట్. కానీ ఈ మధ్య కాలంలో మనకు వస్తున్న వార్తలు చూస్తే బిర్యానీ అని అంటేనే భయపడిపోతున్నారు. ఎందుకంటే తాజాగా తిరుపతిలో కుళ్ళిపోయిన బిర్యానీ తిని ఓ చిన్నారి అస్వస్థతకు గురైంది. బిర్యానీ నుంచి దుర్వాసన వస్తుందని ప్రశ్నించిన తల్లిదండ్రులకు హోటల్ నిర్వాహకులు నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ చేశారు. దీనిపై స్పందించిన మున్సిపల్ ఫుడ్ సేఫ్టీ అధికారులు బైరాగి పట్టణ దగ్గర ఉన్న బిర్యానీ హోటల్లో తనిఖీలు చేశారు. తనిఖీల్లో పాడైపోయిన చికెన్, చేపలతో పాటు కుళ్ళిపోయిన కూరగాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎలాంటి ఫుడ్ సేఫ్టీ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న హోటల్ను అధికారులు సీజ్ చేశారు. సో మనం చూస్తున్నాం విజువల్స్. అదే అధికారులు సీజ్ చేసినటువంటి ఆ ఫుడ్ మెటీరియల్. అక్కడ కుళ్ళిపోయిన చికెన్ అంట, చేపలంట, టమాటోలు అంతా మొత్తం అంతా ఫ్రిడ్జ్ నిండా కుక్కి పడేశారు అక్కడ. సో నిజంగా మరి ఎందుకు ఇప్పుడు కస్టమర్స్ వస్తున్నారు కదా మనకు, అంటే వాళ్ళు ఏది మనం పెట్టేస్తే ఏది వడ్డిస్తే వాళ్ళు తినేస్తారు అని. అంటే ఇక్కడ ఇంకొకటి చెప్పినందుకు స్మెల్ వస్తుంది, లేకపోతే పాడైపోయిందని చెప్పినందుకు చాలా దురుసుగా ప్రవర్తించారట. కస్టమర్ ఈస్ గాడ్ అని చెప్తూ ఉంటారు, రాసి పెడతారు కూడా పెద్ద పెద్ద అక్షరాలతో. కానీ ఆ కస్టమర్ క్వశ్చన్ చేస్తే మరి అసలు ఎవరున్నారు, ఎవరా సమాధానం చెప్పారు, ఈ డీటెయిల్స్ ఫుడ్ సేఫ్టీ తనిఖీలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. సేఫ్టీ అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. నిన్న రాత్రి ఏదైతే బిర్యానీ ఫ్యాక్టరీ అనేటువంటి ఒక హోటల్లో తిన్నటువంటి బిర్యానీ ఆ పాపకి కొంత అస్వస్థతకు గురై ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంది. సో దీనిపైనే ఇవాళ ఉదయం నుంచి కూడా అటు మున్సిపల్కి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులంతా కూడా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఒక్క హోటల్లోనే కొంత కంటామినేషన్ కలిగినటువంటి ఫుడ్ను గుర్తించినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం హెల్త్ ఆఫీసర్ అన్వేషిస్తున్నారు. సార్ ఏంటి, ఎలాంటి ఫుడ్ని ఐడెంటిఫై చేశారు, పర్మిషన్స్ ఉన్నాయి వీళ్ళకి అసలు? మనకి ప్రథమంగా వీళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ట్రేడ్ లైసెన్సే అప్లై చేసుకోకుండా రిపీటెడ్ వార్నింగ్ ఇచ్చినా కూడా మనకి ఎస్టాబ్లిష్మెంట్ అలాగే రన్ చేస్తున్నారు. ఇది మనకి మేజర్ వైలేషన్. సో నోటీస్ ఇష్యూ చేసి దాన్ని టెంపరీ క్లోజ్ చేశాము. సో దాంతోపాటు మనకి ఏదైతే మనకి కిచెన్ కుకింగ్ ఏరియా ఉందో, కుకింగ్ ఏరియా పక్కన మనకి వాషింగ్ చేస్తున్నారు. సో అది కూడా ఇంప్రాపర్గా ఇన్సానిటరీ కండిషన్స్లో ఉంది. దాంతోపాటు మనకి ఎక్కడ కూడా వీళ్ళు ఫుడ్ హ్యాండిల్ చేసే వ్యక్తులు, ఫుడ్ హ్యాండ్లర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గ్లౌజులు, మాస్కులు కానీ హెడ్ క్యాప్స్ కానీ ఏవి కూడా వాడట్లేదు. సో వాళ్ళకి ఏదైనా కమ్యూనికబుల్ డిసీజెస్ వస్తే కూడా వాళ్ళ ద్వారా మనకి ఆ ఫుడ్ కంటామినేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దాంతోపాటు వీళ్ళు పర్చేస్ చేసిన ఈ ఫిష్ అండ్ ఫ్రాన్స్ ఇవి కూడా చెక్ చేస్తే లేబుల్స్ లేవు, అంటే ప్రాపర్ స్టోరేజ్ టెంపరేచర్ లేదు. సో అవి కూడా ఏదైనా మన కంటామినేషన్ ఉండే అవకాశం ఉంది. వాటిని కూడా శాంపుల్ తీసుకున్నారు. మెయిన్ స్టోరేజ్ కంపార్ట్మెంట్ మనం చెక్ చేసినప్పుడు స్టోరేజ్ కంపార్ట్మెంట్లో వీళ్ళు ఇక్కడ నుంచి పనికిరాని మెటీరియల్ ఏదైతే వేస్టేజ్ ఉంటుందో ఇవన్నీ కూడా అక్కడ డంప్ చేయడం జరిగింది. సో ఆ డంప్ చేయడం వల్ల అక్కడంతా కూడా ఈ పెస్ట్ అండ్ రోడెంట్ ఇన్ఫెస్టేషన్ జరగడము, అక్కడంతా కూడా వెజిటేబుల్స్ వాళ్ళు ఏదైతే మెటీరియల్స్ అక్కడ స్టోర్ చేస్తారో వాటిలంతా కూడా ర్యాట్స్ చేస్తారు. ఇది ఫుడ్ సేఫ్టీ అధికారులంతా కూడా ప్రస్తుతం ఈ ఒక హోటల్ని ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. బిర్యానీ ఫ్యాక్టరీ అనేది తిరుపతి బైరాగిపేటలో ఉంటుంది. అంటే చాలామంది కస్టమర్స్ ఇక్కడ వస్తూ ఉంటారు. దాంతోపాటు కూడా స్విగ్గీ, జొమాటోలో కూడా చాలామందికి కూడా ఆర్డర్స్ పెడుతూ ఉంటారు. సో ఇటువంటి హోటల్లో మనం అక్కడ ఒకసారి గమనించవచ్చు. ఫుడ్ అంతా కూడా పాడైపోయింది. దాంతోపాటు కూడా ఏదైతే వెజిటేబుల్స్, అదే రకంగానే కాలీఫ్లవర్ ఏ రకంగా మారిందో మనం ఒక్కసారి గమనించవచ్చు. అంటే మొత్తం కూడా తనిఖీలు చేసి ప్రస్తుతం క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. కాబట్టి ప్రస్తుతం తాత్కాలికంగా హోటల్ని సీజ్ చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. దాంతోపాటు కూడా ఇక్కడ కనీసం ఫుడ్ సేఫ్టీకి సంబంధించి పర్మిషన్స్ కూడా లేదన్నట్టు అధికారులు గుర్తించారు. కాబట్టి సో ఆ రకమైనటువంటి చెకింగ్స్ చేసి ప్రస్తుతం బిర్యానీ ఫ్యాక్టరీని అయితే క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్ తిరుపతిలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో ఉమాశంకర్, బిగ్ టీవీ, తిరుపతి నుంచి. నిజంగా తనిఖీలు ఇంకా కఠినంగా చెయ్యాలి. ఇలాంటి ఫుడ్ సప్లై చేస్తుంటే నిజంగా నిలదీయాలి కూడా. ఎస్.